ఈ ఆశీర్వాదం 3 ముఖ్యమైన అంశాలను కలిగి ఉంది. 1. ఆశీర్వాదం మరియు కాపుదల. మొదటి భాగం ఇలా చెబుతుంది: దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆశీర్వాదమంటే ఏమిటి? కేవలం సంపద మాత్రమే కాదు. దేవుని ఆశీర్వాదమంటే మన జీవితంలో ఆయన ఉద్దేశం నెరవేరడం. మనం చేసే ప్రతి పనిలో, మన కుటుంబంలో, మన ఆరోగ్యంలో ఆయన మేలు, ఆయన సంతృప్తి ఉండటం. దేవుడు మనకు మంచినివ్వాలని కోరుకుంటాడు. కాపుదల అంటే ఏమిటి? మన ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు ఉంటాయి. కాని దేవుడు మనకు రక్షణా కవచంగా ఉంటాడు. మనకు తెలియకుండా వచ్చే ఆపదల నుండి, మనం ఊహించని నష్టాల నుండి మనల్ని కంటికి రెప్పలా కాపాడే శక్తి ఆయనకు ఉంది. దేవుని కాపుదల లేనిదే ఈ లోకంలో మనం సురక్షితంగా ఉండలేము. ఆయన మనల్ని పట్టుకుంటే ఏ శక్తి మనల్ని ముట్టుకోలేదు. 2. కృప మరియు కరుణ. రెండవ భాగం దేవుని స్వభావాన్ని తెలియజేస్తుంది. దేవుడు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. సన్నిధి కాంతి. దేవుని సన్నిధి మనపై ప్రకాశించడమంటే ఆయన ముఖం మనవైపు తిప్పి మనల్ని ప్రేమతో చూడటం. వెలుగు చీకటిని పోగొట్టినట్లుగా దేవుని ముఖకాంతి మన జీవితంలోని భయాలను, సందేహాలను, నిస్పృహను పోగొడుతుంది. ఆయన మనపట్ల సంతోషంగా ఉన్నాడని దీని అర్థం. కరుణ, కృప. మనకు దేవుని దయ అవసరం. మనం పొగడదగిన వారిమి కాకపోయినా, మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా ఉండే ఆయన ఉచితమైన ప్రేమనే కరుణ లేదా కృప అంటారు. మన పొరపాట్లను, లోపాలను లెక్కచేయకుండా మనల్ని క్షమించి మనకు సహాయం చేసే గొప్ప హృదయం దేవునిది. 3. శాంతి మరియు నెమ్మది. చివరిగా ఈ ఆశీర్వాదం ముగింపు వాక్యం మన హృదయానికి నెమ్మదినిస్తుంది. దేవుడు నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. సమాధానం, శాంతి. ఇది కేవలం యుద్ధం లేకపోవడం కాదు. ఇది మన హృదయంలోని లోతైన నెమ్మది. లోకంలో కష్టాలు, పోరాటాలు ఉన్నా వాటి మధ్యలో కూడా మన ఆత్మ నిలకడగా ఉండడం. దేవుడిచ్చే శాంతి ఈ లోకం ఇవ్వలేనిది, తీసివేయలేనిది. దేవుడే మన శాంతి. మన గందరగోళపు జీవితాలకు, మన ఆందోళనలకు, భవిష్యత్తుపై మనకున్న భయాలకు దేవుడే పరిష్కారం. ఆయన తన ప్రేమతో మనల్ని చుట్టుముట్టి మనకు శాశ్వతమైన నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ముగింపు. ఈ 3 వాక్యాలు ఆశీర్వాదం, కరుణ, సమాధానం దేవుడు మనకివ్వాలనుకుంటున్న అద్భుతమైన బహుమతులు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడాలని, ఆయన ముఖకాంతి మీపై ప్రకాశించి మిమ్మల్ని కరుణించాలని, మరియు ఆయన సన్నిధి మీకు శాంతిని, నెమ్మదిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆమెన్.